రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి కుటుంబాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండగా ఉంటుందని వీఎంసీ అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు అన్నారు. వీఎంసీ ప్రాంగణంలోని ఎస్బీఐలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంక్ అమలు చేస్తున్న ఎస్బీఐ ఏఎస్పీ గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని విభాగాల్లో విధులు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుందని, ప్రమాదవశాత్తు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందితే వారి కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక ఆలంబన ఉంటుందన్నారు. ప్రతి ఉద్యోగి వారి వేతనాలు జమ అయ్యే ఎస్బీఐ బ్రాంచ్లో ఈ పథకం అమల్లో ఉంటుందని, ఉద్యోగులందరూ ఈ పథకానికి అర్హులని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వీఎంసీలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన 5 పబ్లిక్ హెల్త్ వర్కర్స్, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ఒక శానిటరీ మేస్త్రి కుటుంబ సభ్యులకు వారి బీమా పరిహారపు చెక్కులను అందజేశారు. ఎస్బీఐ వీఎంసీ విజయవాడ వెస్ట్ ప్రాంతీయ మేనేజర్ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పథకం కింద రిటైర్మెంట్ వరకు బీమా రక్షణ ఉంటుందని, ఈ బీమా కవరేజ్ పూర్తిగా ఉచితంగా ఉంటుందని, ఎటువంటి ప్రీమియం లేకుండా అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ అకౌంట్స్ ఆఫీసర్ బిఎస్ఎన్ఎల్ మూర్తి, చీఫ్ మేనేజర్ ఎం భాస్కర్ రావు, వీఎంసీ బ్రాంచ్ మేనేజర్ శివరాం పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం అండి. ఇవాళ భారతీయ స్టేట్ బ్యాంక్ వారు మా వీఎంసీ బ్రాంచ్ తరఫున శాలరీ అకౌంట్స్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన వారికి ఎస్జిఎస్పి స్కీమ్ ద్వారా ఓపెన్ చేసిన అకౌంట్స్కు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవాళ అమౌంట్ అందరికీ చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ముఖ్యంగా భారతీయ స్టేట్ బ్యాంకులో ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ ఏవైతే ఓపెన్ చేశారో ఎస్జిఎస్పి అంటే స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ స్కీమ్ కింద ఓపెన్ అయిన ప్రతి అకౌంట్కు బ్యాంకు వారే ప్రీమియం పే చేస్తూ ప్రీమియం కవర్ ఇన్సూరెన్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఆ శాలరీ అకౌంట్ హోల్డర్ ఉన్న ఎంప్లాయీ ఎవరైతే మరణిస్తే, యాక్సిడెంటల్గా మరణిస్తే ₹1,00,00,000 బీమా ఇవ్వడం జరుగుతుంది. అదే ఎయిర్ యాక్సిడెంట్, ఏదన్నా ఫ్లైట్ కానీ ఇంకేదన్నా ఎయిర్ యాక్సిడెంట్ జరిగితే ₹1,60,00,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. లేదా పర్మనెంట్ డిజేబిలిటీ అయితే కూడా ₹1,00,00,000 ఇన్సూరెన్స్ వస్తుంది. పార్షియల్ డిజేబిలిటీ ఏదైనా జరిగినా కూడా ఒక ₹80,00,000 వరకు 80 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. తర్వాత న్యాచురల్గా అంటే నార్మల్ డెత్ ఏదైతే ఉందో అటువంటి మరణానికి టర్మ్ ఇన్సూరెన్స్ కింద ₹10,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ అలా 8 మంది ఎంప్లాయీస్కి సంబంధించిన చెక్స్ దాదాపు ₹80,00,000 ఆ 8 మంది మున్సిపల్ కార్మికుల అంటే ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఇవాళ మన కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు మరియు అకౌంట్స్ ఆఫీసర్ చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సహకరించిన కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు, అకౌంట్స్ ఆఫీసర్కు భారతీయ స్టేట్ బ్యాంక్ తరఫున నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. తర్వాత ముఖ్యంగా ఈ 8 మంది ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మా వీఎంసీ బ్రాంచ్ మేనేజర్ గారు శివరాం గారు చాలా వాటిని అన్నింటినీ క్లెయిమ్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పేపర్స్ అన్నీ సబ్మిట్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో ఫాలోఅప్ చేసి వీళ్ళందరికీ సకాలంలో ఇన్సూరెన్స్ అందజేయడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ అవర్ మేనేజర్ ఆల్సో హియర్. తర్వాత ఇక్కడ మేము ఉన్న చనిపోయిన ఎంప్లాయీస్ యొక్క కుటుంబ సభ్యులను కోరుకునేది ఏంటంటే, మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లేకపోతే మీ చుట్టుపక్కల ఉండే నైబర్స్ కానీ, లేకపోతే ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మిగతా ఎంప్లాయీస్ భారతీయ స్టేట్ బ్యాంకులో కాకుండా ఇంకా వేరే ఏదైనా బ్యాంకులో కూడా శాలరీ అకౌంట్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా దయచేసి మీరు ఈ విషయం మీరందరూ చెప్పండి. ఎందుకంటే ముఖ్యంగా ఏ బ్యాంకులో ఇటువంటి అవకాశం ఉండదండి. దట్టు మేము 62 సంవత్సరాల వయసు వరకు ఎంప్లాయీ రిటైర్ అయ్యేదాకా ఈ స్కీమ్ కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైము ఇంత పెద్ద ఇన్సూరెన్స్ అమౌంట్ ఎక్కడ ఏ బ్యాంకులో కూడా ఇవ్వడం జరగదు. తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే 100% ప్రతి ఒక్క చనిపోయిన ఎంప్లాయీకి ఈ క్లెయిము సెటిల్మెంట్ చేసి బ్యాంక్ వారు డబ్బులు ఇస్తారు. ఇంకో చోట మీకు 100% క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది చాలా కష్టం. సో ఇవన్నీ సదుపాయాలు భారతీయ స్టేట్ బ్యాంక్ వారు మాత్రమే మీకు ప్రొవైడ్ చేయగలరు, ఇవ్వగలరు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖంగా కోరుకునేది ఏంటంటే, మిగతా మీ ఎంప్లాయీస్ ఎవరైనా కూడా, తర్వాత నేను కమిషనర్ గారిని కానీ, అడిషనల్ కమిషనర్ గారిని, అకౌంట్స్ ఆఫీసర్ని కూడా అదే రిక్వెస్ట్ చేశాను. ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ భారతీయ స్టేట్ బ్యాంక్లోనే వాళ్ళ శాలరీ అకౌంట్ పెట్టుకునేటట్టుగా ఉండేటట్టు చూడమని నేను ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ.